అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో డిగ్రీ ఫైనల్ ఇయర్ 5th సెమిస్టర్ మొదటి యూనిట్ కవితా ప్రక్రియలు ఇందులోంచి ఉర్దూ కవిత రూపాలు అనే అంశం గురించి తెలుసుకుందాము. ఈ పాఠ్య భాగం ఉర్దూ భాషలో ప్రసిద్ధమైన రుబాయి మరియు గజల్ వంటి కవితా ప్రక్రియల గురించి తెలియజేస్తుంది. వేటి గురించి? గజల్ మరియు రుబాయి అనే కవితా ప్రక్రియల గురించి తెలియజేస్తుంది. రుబాయి, గజల్ ఉర్దూ కవిత రంగంలో ప్రత్యేక స్థానాన్ని పొందిన ప్రక్రియలుగా చెప్పవచ్చును. రుబాయి మరియు గజల్ ఇవి రెండు కూడా ఉర్దూ భాషలో ఎంతగానో ప్రసిద్ధి చెందిన కవితా ప్రక్రియలు. ఇక ఈ రెండు కవితా ప్రక్రియలు తెలుగులో కూడా ప్రవేశించి తమ ప్రత్యేకతను చాటాయి. ఏంటి? రుబాయి, గజల్. ఇక మీరు ఈ పాఠంలో రుబాయి మరియు గజల్ ఈ రెండు ప్రక్రియల గురించి తెలుసుకొని వాటి యొక్క లక్షణాలు తెలుసుకొని ఛందస్సు నిర్మాణం, ఛందస్సు ఏ విధంగా రాయాలో తెలుసుకుందాము. ముందుగా మనం రుబాయి అనే కవితా ప్రక్రియ గురించి తెలుసుకొని వాటి లక్షణాలు, ఛందస్సు రాసే విధానం గురించి తెలుసుకుందాము. ముందుగా రుబాయి గురించి తెలుసుకుందాము. రుబాయి అనేది గేయ కవిత్వ శాఖకు చెందిన ఒక అద్భుతమైన ప్రక్రియ. అంటే ఇది గేయ రూపంలో ఉంటుంది. ఈ రుబాయి అరబ్బీ, ఫారసీ, హిందీ భాషల్లో గొప్ప ప్రభావాన్ని చూపాయి. ఏంటి? ఈ రుబాయి అనే కవితా ప్రక్రియ అరబ్బీ, ఫారసీ, హిందీ భాషల్లో ఎంతగానో ప్రభావాన్ని చూపాయి. అర్బా అనే అరబ్బీ పదం నుండి పుట్టింది ఈ రుబాయి. ఏ పదం నుండి పుట్టింది? అర్బా అనే అరబీ పదం నుండి పుట్టింది. రుబాయి అంటే 4 అని అర్థం. అంటే 4 పాదాల్లో కవిత అనేది ఉంటుంది. 4 లైన్స్ లో ఈ రుబాయి అనే కవిత ఉంటుంది. రుబాయిని హిందీలో దౌపదిగా పిలుస్తాం. కొన్ని బుక్స్ లో చౌపది అనేది ఉంది. అది కూడా కవితకే సంబంధించింది, కానీ అది ఇది ఒకటి కాదు. కాబట్టి రుబాయి అనేది హిందీలో ఏమంటాం? దౌపదిగా పిలుస్తాము. ఈ రుబాయి అనే కవితకు ఫారసీ భాషలో ఆద్యుడు ఎవరు అంటే పునాది వేసింది ఎవరు అంటే మహ్మద్ రుద్కి అనే వ్యక్తి ఫారసీ భాషలో ఈ రుబాయికి పునాది వేశారు. అలాగే ఉమర్ ఖయ్యామ్ అనే కవి రుబాయిలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాడు. వీరి కవిత్వం తెలుగు వారందరికీ ఎంతగానో నచ్చింది. ఇక రుబాయి లక్షణాల గురించి తెలుసుకుందాము. మొదటి లక్షణం, రుబాయిలో ప్రతి పాదంలో మాత్రల సంఖ్య సమానంగా ఉంటుంది. అంటే ప్రతి లైన్ లో మాత్రల సంఖ్య అనేది సమానంగా ఉంటుంది. అంటే మీకు అర్థం కావాలంటే ఒకసారి ఈ పద్యాన్ని గురించి చూద్దాము. మీకు మాత్రలు అనేటివి ఏంటో అర్థమవుతుంది. ఈ పద్యం చూడండి. మనసు చల్లగా నిద్ర మెలకువగా అనే పద్యంలో మనసు అనే దానికి 3 మాత్రలు ఉన్నాయి. అంటే మాత్రలు ఏ విధంగా ఏర్పడతాయి అంటే లఘువు అంటేనేమో 1 అని గుర్తుంచుకోండి. గురువు అంటే 2 అని. అంటే లఘువు అంటే 1, గురువు అంటే 2. కాబట్టి లఘువులు వచ్చిన దగ్గర 1 అని, గురువు వచ్చిన దగ్గర 2 అని. ఇప్పుడు మనకి లఘువులు, గురువులు ఎలా గుర్తించాలో తెలుసు కాబట్టి ఇప్పుడు మనసు అనేది ఉంది. మనసులో మా దగ్గర లఘువు అంటే 1, నా దగ్గర 1, సు దగ్గర 1. కాబట్టి ఈ 1 + 1 + 1 మొత్తంగా యాడ్ చేస్తే ఎంత వస్తుంది? కలిపితే ఎంత వస్తుంది? 3. కాబట్టి ఈ మనసు అనే దానికి మాత్ర సంఖ్య ఎంత? 3. ఆ విధంగా ప్రతి పాదంలో మాత్రల సంఖ్య అనేది సమానంగా ఉంటుంది. కావాలంటే మీరు ఏదైనా ఒక పద్య పాదాన్ని తీసుకొని వాటికి మాత్రలు వేసుకోండి. లఘువు దగ్గర 1, గురువు దగ్గర 2 వేసుకొని అన్నిటినీ కలిపి టోటల్ ఎంత వచ్చిందో చూడండి. అప్పుడు మీకు తొందరగా అర్థమవుతుంది. కాబట్టి రుబాయిలో ప్రతి పాదంలోని మాత్రల సంఖ్య సమానంగా ఉంటుంది. ఇక రెండవది, రుబాయి అనేది 4 పాదాల్లో ఉంటుంది. ముందే చెప్పాను కదా, రుబాయి అంటేనే 4 అని అర్థం. ఇక మూడవది, ప్రతి పాదంలో మాత్రలు సమానంగా ఉండాలి. ప్రతి ఒక్క లైన్ లో మాత్రలు మనకి లెక్కించితే సమానంగా రావాలి. ఈ పద్యం చూడండి. ఉదాహరణగా ప్రతి పాదంలో 14 మాత్రలు అనేవి వచ్చాయి. లఘువు ఉన్న దగ్గర 1, గురువు ఉన్న దగ్గర 2 అని వేసుకొని ఇలా ప్రతి పాదంలో మనకి మాత్రలు అనేవి 14 సమానంగా వచ్చాయి. ఇది 3వ లక్షణం. ప్రతి పాదంలో మాత్రలు అనేవి సమానంగా ఉండాలి. ఇక 4వది, 3వ పాదం తప్ప అంటే 1, 2, 4 పాదాల్లో అంత్యప్రాస ఉండాలి. దాన్నే మనం రదీఫ్ అంటాము. 1, 2, 4 పాదాల్లో అంత్యప్రాస ఉండాలంట. అంత్య అంటే చివర అని అర్థం. అంటే చివరి అక్షరాలు అన్ని కూడా ఒకే విధంగా ఉండాలి. ఇటు చూడండి, మీకు ఒక ఉదాహరణ చూపెడతాను. ఇక్కడ 1, 2, 4 3వ పాదం చూడగండి. 1, 2, 4 పాదాల్లో చివరి అక్షరాలన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయి. చూడండి, చూసారా? వు అనే అక్షరం 1, 2, 4 పాదాల్లో వచ్చింది చివరగా. దాన్ని ఏమన్నాం మనం? రదీఫ్ అన్నాము. అయితే ఈ అంత్యాను ప్రాస అక్షరంలో 3వ పాదం కాకుండా మిగతా
1, 2, 4 పాదాల్లో అంత్యప్రాసను రదీఫ్ అని, దాని ముందున్న పదంలోని అక్షరాన్ని కాఫియా అని అంటాము. 5వ లక్షణం, కొంతమంది కవులు రుబాయిల్లో తమ కలం పేరును చివరి పాదంలో ఉపయోగిస్తారు. ఏంటట, కొంతమంది కవులు ఏం చేస్తారంటే ఆ రుబాయిలో చివరి లైన్ లో తమ కలం పేరుని రాసుకుంటారంట, ఉపయోగించుతారు. ఇక 6వ లక్షణం, మాత్రా ఛందస్సులోని ఏ గతినైనా రుబాయిగా రాయవచ్చు. అంటే గతులు అంటే మాత్ర ఛందస్సులో ఉండే కవితా రీతులు, పద్ధతులు ఇవన్నీ కూడా కవి తనకు నచ్చినట్టుగా స్వేచ్ఛగా సరైన గతిగా రాసుకోవచ్చును. ఇక 7వది, ఒక పాదంలోని అర్థం మరో పాదంలోకి రాకూడదు. దేనిది దానికే భావం అనేది ఉండాలి. ఈ 7 లక్షణాలను అనుసరించి తెలుగులో రుబాయిలను దాశరథి మొదట ప్రారంభించారు. ఆయన తరువాత సి నారాయణ రెడ్డి గారు, మిగతా కవులు రుబాయిలు రాయటం అనేది ప్రారంభించారు. తెలుగులో మాత్రం రుబాయి రాసిన దాశరథి, సి నారాయణ రెడ్డి, తిరుమల శ్రీనివాసాచార్య వీళ్ళు రుబాయిల్లో మాత్ర నియమాన్ని పాటించలేదు. మాత్రల విషయంలో అంటే అన్ని పాదాల్లో మాత్రలు సమానంగా రావాలి అనే నియమాన్ని వీళ్ళు పాటించలేదు. మాత్రల విషయంలో వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళు తీసుకున్నారు. 1, 2 మాత్రలు ఎక్కువగానో తక్కువగానో రాశారు. ఇక రుబాయిలు రాసే విధానం అంతా లక్షణాల్లోనే చెప్పాను. మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుందాము. ఇప్పుడేంటి, రుబాయిలు రాసే విధానం అంటే రుబాయిల్లో ఛందస్సు రాసే విధానం ఏంటో లక్షణాల్లోనే వివరించుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. రుబాయిలు 4 పాదాల్లో ఉండాలి. 1, 2, 4 పాదాల్లో అంత్యప్రాస అనేది ఉండాలి. దాన్నే రదీఫ్ అన్నాము. దానికన్నా ముందున్న పదాన్ని ఏమన్నాము, కాఫియా అని అన్నాము. ఇప్పుడు బుక్ లో ఇచ్చిన 2 రుబాయిలు చూద్దాము. ఉదాహరణగా చూద్దాము. మొదటిది చూడండి. ఈ రుబాయిలో నరులంతా, సురులంతా, పరులంతా అన్న పదాలు రదీఫ్ అని అంటాము. 1, 2, 4 పాదాల్లో చివరన చూడండి 17 మాత్రలు ప్రతి పాదంలో ఉన్నాయి. కావాలంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అంత్యప్రాస కూడా ఉపయోగించటం జరిగింది. ఇక మరొక ఎగ్జాంపుల్, ఈ ఉదాహరణ చూడండి. ఈ రుబాయిలో భ్రమలు అనేది 1వ పాదం, 2వ పాదం, 4వ పాదంలో వచ్చింది. భ్రమలు 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 అని. కాబట్టి ఈ భ్రమలు అనే దాన్ని ఏమంటాము, రదీఫ్ అని అంటాము. ఇదంతా కూడా రుబాయి అనే కవితా ప్రక్రియ గురించి. గజల్ అనే కవితా ప్రక్రియని మరో వీడియోలో తెలుసుకుందాము. ఎందుకంటే ఒకే వీడియోలో రెండిటి గురించి చెప్పటం వల్ల కన్ఫ్యూజ్ అనేది వస్తుంది. కాబట్టి గజల్ అనేది మరొక వీడియోలో తెలుసుకుందాము. ధన్యవాదాలు.